Yeah, hello everyone. Welcome back to our channel. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇది వచ్చేసరికి నేను ఆల్రెడీ ఎస్టర్డే ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఏవైతే బార్ గ్రాఫ్ ఉందో, సో ఇది వచ్చేసరికి మనకి ఆర్ఆర్బిలో అడిగిన మ్యాథ్స్ ఓన్లీ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి. ఓకే, మనకు వచ్చేసరికి ఓన్లీ నాట్ ఓన్లీ గ్రూప్ డి, సో ఆర్ఆర్బిలో ప్రతి దాంట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట, చాప్టర్ వైజ్ ఇది కూడా. సో చాప్టర్ వైజ్ ప్రీవియస్ గా ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఇప్పటి వరకు అని చెప్పేసి. సో దీంట్లో మీకు వచ్చేసరికి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్స్ అనమాట. ఈ నెంబర్ సిస్టమ్ లో వచ్చేసరికి మనకి 345 క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, నెంబర్ సిస్టమ్స్. అండ్ ఫర్దర్ గా మీకు వచ్చేసరికి ఓకే, సో మనకు వచ్చేసరికి ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్ అనమాట. ఈ నెంబర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మీకు క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ అడిగిన నెంబర్ సిస్టమ్స్ అనమాట. ఆఫ్టర్ దట్ మీకు అడిగింది ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మెన్సురేషన్స్ ఏదైతే ఉందో మెన్సురేషన్స్ నుంచి అడిగారు. 354 క్వశ్చన్స్ వరకు అడిగారు అనమాట. సో దాని తర్వాత మనకు వచ్చేసరికి ఎక్కువ క్వశ్చన్స్ అడిగిన టాపిక్స్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇవి అనమాట. ఇది సింప్లిఫికేషన్స్. ఇవి మ్యాథ్స్ మీకు ఏంటంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ కానివ్వండి, ఇండిసెస్ సట్స్ అండ్ సింప్లిఫికేషన్, ఇవన్నీ కూడా ఒక కేటగిరీకి సంబంధించింది అనమాట. సో మ్యాక్సిమం నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ నుంచే మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 5 to 6 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతా ఉంటాయి అనమాట. దాని తర్వాత మీకు ఎల్సిఎం కూడా ఆల్మోస్ట్ మీకు దీంట్లో ఒక నెంబర్ సిస్టమ్స్ దీంట్లో కైండ్ ఆఫ్ అలానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు ప్యూర్ ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి ఇవి పర్సంటేజెస్ నుంచి మనకు వచ్చేసరికి ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ వర్క్ అనమాట. సో ఇవి. సో దీంట్లో మీకు ఇప్పుడు పర్సంటేజ్ ఒకటి నేర్చుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ మీకు ఓకే. సో చూడండి, ఈ రెండిట్లో ప్రాఫిట్ అండ్ లాస్, సో పర్సంటేజ్ లో ప్రాఫిట్ ఇవి రెండు, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు సిఐఎస్ఐ. సో ఇవి రెండు కూడా మనకి ఏంటంటే పర్సంటేజ్ బేస్ లోనే ఉంటాయి అనమాట. మీరు ఈ పర్సంటేజ్ నేర్చుకొని సో ఇక దీంట్లో కూడా ఇవి ఈజీగా చేయొచ్చు అనమాట. దాని తర్వాత మీకు టైమ్ అండ్ వర్క్ కూడా మనకి 206 వచ్చాయి. సో టైమ్ అండ్ వర్క్ అండ్ వచ్చేసరికి మనకి పైప్స్ ఉంటాయి, పైప్స్ అండ్ సిస్టమ్స్ అని చెప్పేసి సిస్టమ్. సో ఇవి రెండు కూడా ఒక కేటగిరీ సంబంధించినవి. సో నెక్స్ట్ మీరు రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అలిగేషన్స్ అండ్ బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్. సో ఇవన్నీ కూడా ఒక కేటగిరీ సంబంధించినవి అనమాట. అండ్ యావరేజ్ లో మనకి అంతేమి రాలేదు, ఒక 100 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. అండ్ ఇవి వచ్చేసరికి టైమ్ అండ్ స్పీడ్, ట్రైన్, బోట్స్ అండ్ ఇవన్నీ కలిపి మనకు ఒక 300+ క్వశ్చన్స్ వచ్చాయి. ఇవి ఒక 300. సో మ్యాథ్స్ మనకు వచ్చే మొత్తం కూడా ఇవే ఉంటాయి అనమాట. మీరు మళ్ళీ కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక 300 వచ్చాయి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక 300 క్వశ్చన్స్ జస్ట్ ఈ ఎక్కడ మనకి ఇవి స్పీడ్స్ దగ్గర నుంచి ఇది ఒక కేటగిరీ అనమాట. దాని తర్వాత మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవి అండ్ పర్సంటేజెస్, ప్రాఫిట్స్, ఇవన్నీ కూడా ఇవి 4 ఒక కేటగిరీ. సో ఈ విధంగా మీరు కేటగిరైజ్ చేసుకొని చదవాలన్నమాట. ఓకే, సో అప్పుడు మనకేంటంటే ఫర్దర్ గా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు గుర్తుంచుకోవడానికి కూడా చాలా మంచిగా అంత ట్రిక్కీగా ఏమి ఉండదు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో అందుకే సో ప్రాక్టీస్ చేసే ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదనమాట, వన్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు చాలా ఫర్దర్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనం చాప్టర్ వైజ్ చాప్టర్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు నెంబర్ సిస్టమ్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు ఇది. సో నెంబర్ సిస్టమ్స్ నుంచి మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే టైప్స్, ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పేసి. సో దీంట్లో మనకి డివిజిబిలిటీ రూల్, సో ఇక్కడ కనిపిస్తున్నాయి. డివిజిబిలిటీ రూల్లో మనకి ఆల్రెడీ ఉన్నాయి 2, 4, 8, 6, ఓకే, 9, 11. వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్. ఒక నెంబర్ ఇచ్చి సో దీంట్లో నుంచి 9 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి, ఈ విధంగా అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్పెసిఫిసిటీ ఆఫ్ డిజిట్, అంటే మనకు ఒక 5, 6, 7, 8, 9 అని ఒక నెంబర్ ఇస్తాడు. ఇట్లా నెంబర్ ఇచ్చేసి ఇప్పుడు ఏదైతే ఆడ్ నెంబర్స్ ఉన్నాయో ఆడ్ నెంబర్స్ ని +1 చేయండి, అంటే ఈవెన్ నెంబర్స్ కి -1 చేయండి. వచ్చిన నెంబర్ నుంచి లార్జ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ ఎంత, వచ్చే నెంబర్ లార్జ్ నెంబర్ ఎంత, స్మాల్ నెంబర్ ఎంత, సో స్మాల్ ప్లస్ లార్జ్ ఎంత.
ఓకే. రైట్ సైడ్ నుంచి రెండో నంబర్ అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ నంబర్ సమ్ ఎంత, ఈ విధంగా డిఫరెంట్‌గా మనకి దీంట్లో అడుగుతా ఉంటాడనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కాంపోజిట్ అండ్ ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ మినిమమ్ 1-100 ప్రైమ్ నంబర్స్ మనకి నోటెడ్ అయ్యి ఉండాలన్నమాట. ఎందుకంటే మనకిప్పుడు 1-30 ప్రైమ్ నంబర్స్ సమ్ ఆఫ్ 1-30 అంటే 1-30 వరకు ఉన్న ప్రైమ్ నంబర్స్ మొత్తము ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40-50 మధ్యలో ఉన్న ప్రైమ్ నంబర్స్ మొత్తము ఈ రెండిటి డిఫరెన్స్ ఎంత? ఈ విధంగా క్వెషన్స్ అడుగుతా ఉంటారన్నమాట. నార్మల్‌గా ప్రైమ్ నంబర్స్ అడగకుండా. ఓకే. ఇండైరెక్ట్‌గా ఈ విధంగా క్వెషన్స్ వస్తా ఉంటాయి. ప్రీవియస్ క్వెషన్స్ మొత్తం కూడా అదే బేస్ మీద ఉన్నాయన్నమాట. బేసిక్ నోటేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ రేషనల్, ఇర్రేషనల్ నంబర్స్ అండ్ పవర్స్. ఓకేనా. కర్ణీయ, అకర్ణీయ సంఖ్యలు, పవర్స్ అంటే ఘాతాంకాలు, ఇంకా యూనిట్ డిజిట్స్, ఫ్యాక్టరైజేషన్స్ అండ్ ప్లేస్ వాల్యూ, న్యూమరికల్ వాల్యూ మొత్తం ఐడియా ఉంది కదా. సో ఇదన్నమాట. సో ఇవి మనకి నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చే టైప్స్ అన్నమాట. ఓకే. ఫర్దర్‌గా నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ నార్మల్‌గా నెంబర్ సిస్టమ్‌లో ఒక పార్ట్ లాగా తీసుకోవచ్చు. బట్ మనకేంటంటే నెంబర్ సిస్టమ్స్‌లో ఇప్పుడు ఎందుకంటే ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో రైల్వే ఎగ్జామ్స్‌లో దీంట్లో నుంచి కంపల్సరీ క్వెషన్ అయితే వస్తుందన్నమాట. ఇదొక సెపరేట్ చాప్టర్ లాగా. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు స్మాల్ అండ్ లార్జ్ ఫ్రాక్షన్స్ ఇప్పుడు 2/3, 3/4, 5/6 ఈ విధంగా ఇస్తున్నాడన్నమాట. అట్లిచ్చి మనకి దీంట్లో పెద్దదేది, చిన్నదేది, సో ఆరోహణ, అవరోహణ క్రమంలో ఇవ్వండి. అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్‌లో అమర్చండి. టెర్మినేటింగ్ ఏంటి, రియాకరింగ్ డెసిమల్స్ ఏంటి, బార్ రిలేటెడ్, సింపుల్ వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఎడిషన్స్, దాని యొక్క రెసిప్రోకల్ అంటే విలోమము ఈ విధంగా అన్నమాట. సో సమ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ అండ్ ఫ్రాక్షన్ ఎక్స్‌ప్రెషన్స్, దాని యొక్క ఆప్షన్స్ అండ్ ఫైండ్ ద ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ రిలేటెడ్ ఈ విధంగా క్వెషన్స్ అయితే మనకి పడతా ఉన్నాయన్నమాట. ప్రీవియస్ క్వెషన్‌లో మ్యాథ్స్ మనకు అడిగింది మొత్తం క్వెషన్స్ ఇవే అన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టైప్ వైస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. సో నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ మనకి సెట్స్ వచ్చేసరికి మనకేంటంటే స్క్వేర్స్. ఓకేనా. స్క్వేర్స్. ఓకే. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్. సో ఈ మొత్తం కూడా మనకి ఇండిసెస్ అండ్ సెట్స్‌లో కిందకొస్తాయన్నమాట ఇక్కడ. మనకి నెంబర్ ఇచ్చేసి స్క్వేర్ రూట్ నెంబర్ ఏంటి? దాని తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇస్తాడన్నమాట. ఇప్పుడు 144 = 12 అయితే 1.44 ఎంత? ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా అడుగుతా ఉంటాడన్నమాట. సో 0.000144 ఇదంతా ఈ విధంగా అడుగుతా ఉంటారన్నమాట. సో ఈ విధంగా వచ్చే క్వెషన్స్ మనకి ఫ్రాక్షన్స్‌లో చాలా అంటే మనకి సెట్స్‌లో ఎక్కువ. నెక్స్ట్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద స్క్వేర్ రూట్స్ అండ్ ఫైండ్ ద ఫ్రాక్షన్ నంబర్స్ ఈ విధంగా. దట్ సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్‌లో మనకి ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనందరికీ తెలుసు బాడ్ మాస్ రూల్. ఇదొక్కటి మీరు ఐడియా ఉందంటే 1-2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. 1-2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇగో అడిషన్స్, సబ్‌ట్రాక్షన్స్ ఈ మొత్తం బాడ్ మాస్ రూల్ రిలేటెడ్. ఇది కూడా బాడ్ మాస్ రూలే. దాని తర్వాత డెసిమల్స్, ఫ్రాక్షన్ ఎక్స్‌ప్రెషన్స్ బేస్డ్ ఆన్ ద సెట్స్ ఇవి నార్మల్‌గా మనకి జనరల్ క్వెషన్స్. ఫర్దర్‌గా నెక్స్ట్ ఓకే. ఇది ఎల్‌సీఎం, హెచ్‌సీఎం అన్నమాట. దీంట్లో మనకి ఎల్‌సీఎం ప్లస్ హెచ్‌సీఎం 2 కలిపి ఉన్నాయన్నమాట. సో కొన్ని నంబర్స్ ఇచ్చి ఎల్‌సీఎం ఎంత, కొన్ని నంబర్స్ ఇచ్చి హెచ్‌సీఎఫ్ ఫ్యాక్టర్. ఓకేనా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్‌సీఎఫ్ ఎంత ఇవి అడుగుతా ఉంటాడన్నమాట. నంబర్స్ ఇచ్చేసి లేకపోతే నార్మల్‌గా మనకి ఇంకో ఫార్ములా ఉంటది. ఎల్‌సీఎం. ఓకే. మనకి నార్మల్‌గా ఒక ఫార్ములా ఆల్రెడీ మనకి ఐడియా ఉండుంటది. సో ఏది నార్మల్‌గా ఎల్‌సీఎం, ఎల్‌సీఎం ప్లస్ హెచ్‌సీఎఫ్ ఇంటూ హెచ్‌సీఎఫ్ ఈక్వల్ టు ఆ నంబర్స్. నంబర్స్ యొక్క మనకి ఆ నంబర్స్ యొక్క ప్రొడక్ట్ అన్నమాట. సో ఇది ఈ ఫార్ములా బేస్డ్ చాలా క్వెషన్స్ అడుగుతారు. సో ఈ ఫార్ములా ఇంపార్టెంట్. సో ఇదన్నమాట రిలేటెడ్ ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఈ 2 కాంబినేషన్‌లు ఇదే ఫార్ములా రిలేటెడ్ అడుగుతారు. కాంబినేషన్ ఫార్ములాస్ ఈ మొత్తం అవే. అంటే డిఫరెన్స్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే ఇవే అన్నమాట. నార్మల్‌గా అలారం బెల్స్. సో 2, 3 ఇవన్నీ. సో ఈ విధంగా మనకి క్వెషన్స్ అనేవి ఫ్రేమ్ అవుతా ఉంటాయి. ఈజీనే ఉంటాయి. ఎల్‌సీఎం, హెచ్‌సీఎం కూడా మరి అంత మాక్సిమం మనకేంటంటే త్రూ ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేసేయి ఎక్కువుంటాయన్నమాట దీంట్లో. పర్సెంటేజెస్‌లో మనకి పాపులేషన్ అడగడం. సో ప్రెజెంట్ పాపులేషన్ వచ్చేసరికి 10,00,000 అనుకో.
సమ్ 10 లక్షలు. సో లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెసెంట్ వచ్చేసి 10 లక్షలు. సో నెక్స్ట్ ఇయర్ 10% తగ్గి మళ్ళీ ఒక 20% పెరిగింది. సో ఫైనల్ గా మనకి పాపులేషన్ ఎంత అయింది. సో ఈ విధంగా నెక్స్ట్ ఎగ్జామ్స్ అండ్ స్టూడెంట్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్, వాళ్ళ మార్క్స్ రిలేటెడ్, ఓకేనా, దాని రిలేటెడ్ వస్తుంది అనమాట. తర్వాత ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చేసరికి 50% రెంట్, ఓకేనా, ఇంకొక 20% ఏమో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఇంకొక 10% ఏమో సమ్ హౌస్ రిలేటెడ్ వర్క్స్. సో ఇలా చేసిన తర్వాత రిమైనింగ్ లో దీంట్లో మిగిలిన దాంట్లో అని అట్లా వస్తుంది అనమాట. అవి అడుగుతూ ఉంటారు. సో ఆ దాంట్లో మనం ఏంటంటే ఫర్దర్ గా వాళ్ళు ఏదైతే అడుగుతారో దాని ఆన్సర్, దాన్ని బట్టి బేస్డ్ ఆన్ దట్ మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి. పర్సంటేజ్ చేంజ్. సో ఇప్పుడు 100 ఉన్నది 120% అయింది. సో దీంట్లో ఈ పర్సంటేజ్ ఎంత, దీంట్లో ఇది ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, అలా అనమాట. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్, పర్సంటేజ్, క్వాంటిటీ, ఫైండింగ్ ద పర్సంటేజ్, ఏరియాస్, మనకి స్క్వేర్స్, క్యూబ్స్ ఇవి ఉన్నాయి కదా. సో దీంట్లో నార్మల్ గా మనకి స్క్వేర్స్, తర్వాత రెక్టాంగిల్ ఇవి ఉన్నాయి కదా. సో దీంట్లో ఎల్ని ఇంత పర్సెంట్ పెంచాము, బిని పెంచకుండా ఉండడానికి ఎంత పర్సెంట్ పెంచాలి, ఏరియా చేంజ్ అవ్వకుండా ఉండాలంటే. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేది పడతా ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఇది ఫర్దర్ గా ఓటింగ్ రిలేటెడ్ కూడా ఉంటాయి పర్సంటేజెస్. నెక్స్ట్ మనకి ప్రాఫిట్ లాస్ అనమాట. ప్రాఫిట్ లాస్ కూడా మనకి ఎలా ఉంటుందంటే, సో మనకి ఆల్రెడీ తెలుసు ప్రాఫిట్ లాస్ లో సిపి, ఓకేనా, దాని తర్వాత కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. సో సిపి అంటే అమ్మిన వెల. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అంటే తెలుసు మనకి లాభం, ఓకే, నష్టం అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ ఇవి ఇంకా ఇవి ఇంతకు మించి ఇంకేం అడగరు, ఇవే అడుగుతారు. సో చూడండి ఇక్కడ ప్రాఫిట్ అండ్ పర్సంటేజ్ లాస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ఓకేనా, అమౌంట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ లాస్, దాని వాల్యూస్, దాని పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ లాస్, ఇవి ఉంటాయి అనమాట. అంతే, దాని మించి మనకి ఉండదు. బట్ కొంచెం ట్రిక్కీగా అడుగుతాడు ఇచ్చేటప్పుడు. సో ఒకటి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డిస్కౌంట్స్ లో నార్మల్ గా సింపుల్ 10%, 20% కి ఈక్వలెంట్ ప్రాఫిట్ ఎంత, డిస్కౌంట్ ఎంత మనకి. సో ఓకేనా. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. దీంట్లో మనకి రేషియో ప్రపోర్షన్స్ అంటే X:Y, Y:Z ఇచ్చేసి 1:2, ఓకేనా, 3:5, ఈ రెండు కాంబినేషన్, ఈ మొత్తం 3 కాంబినేషన్లు ఎంత. సో అది 2 parts, 3 parts ఇవన్నమాట. ఈ విధంగా కాన్సిక్యూటివ్ రేషియో నెంబర్స్, కాయిన్స్, బిల్స్, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత పార్ట్నర్షిప్ లో కూడా మనకి ఏంటంటే క్యాపిటల్ అడుగుతారు. క్యాపిటల్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఈ టైం, ఈ క్యాపిటల్ ఇంటూ టైం వచ్చేసరికి మనకి ఏమైతే ప్రాఫిట్ గా చేంజ్ అవుతుంది. ఈ ప్రాఫిట్ షేరింగ్, వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ ఎంత, ఇవి అన్నమాట. ఈ విధంగా అడుగుతూ ఉంటారు. ఇక ప్రాఫిట్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ క్యాపిటల్ ఇన్ పార్ట్నర్షిప్. ఇవి కూడా కొంచెం ఏంటంటే ఈజీ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ తక్కువ టైంలో సాల్వ్ చేసే విధంగా మనం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే ఫర్దర్ గా చాలా చాలా అంటే చాలా యూజ్ అయిపోతాయి ఎగ్జామ్స్ లో. ఓకే, నెక్స్ట్ టైం అండ్ వర్క్ లో మనకి 2 persons ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు A:B ఇస్తాడు. తర్వాత ABC 3 persons ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు A 10 రోజుల్లో చేస్తే, B 20 రోజులు చేస్తే, ఇద్దరు కలిసి 8 రోజుల్లో చేస్తారు. తర్వాత A 10 రోజులు, B 30 రోజులు, C 60 రోజులు, ముగ్గురు కలిసి 8 రోజుల్లో చేస్తారు. సో ఇలా వర్క్. సో ఇది 2 persons ఇన్వాల్వ్ అయ్యి 3 persons ఇన్వాల్వ్ అయ్యి తర్వాత గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతా ఉంటారు. అది దాని తర్వాత సో A 10 రోజులు చేసిన తర్వాత B మిగిలిన పనిని 20 రోజుల్లో పూర్తి చేశాడు. B ఎన్ని రోజులు చేశాడు, సో ఏ ఎన్ని రోజులు చేశాడు, బి ఎన్ని రోజులు పని చేశాడు. సో ఈ విధంగా అంటే కొంచెం పార్ట్ ఆఫ్ వర్క్ ఏ చేస్తాడు, ఇంకా సమ్ పార్ట్ ఆఫ్ వర్క్ బి చేస్తాడు అనమాట. ఈ విధంగా ఈ పార్ట్ ఆఫ్ వర్క్స్ ఎంత, వర్క్ రిమైనింగ్, ఇవి అనమాట. సో ఒకళ్ళు మిడిల్లో జాయిన్ అయ్యి మిడిల్ వెళ్ళిపోతా ఉంటారు. వర్క్ ఎఫిషియన్సీ, వేజెస్, వాటి శాలరీ గురించి. సో ఇవి క్వశ్చన్స్ నార్మల్ గా మనకి ఎప్పుడు అడిగే క్వశ్చన్సే. అండ్ కొత్త మోడల్స్ ఏం కాదు, ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న మోడల్స్ ఇవి. నెక్స్ట్ అండ్ అలిగేషన్స్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్. ఇప్పుడు మనకి 2 బౌల్స్ ఉంటాయి. 2 బౌల్స్ లో మనకి మిల్క్, వాటర్, ఇది వచ్చేసరికి 2:1 రేషియోలో ఉంది. ఇంకో దాంట్లో వాటర్ ప్లస్ మిల్క్ సేమ్ 3:10 రేషియోలో ఉన్నాయి. సో ఈ రెండు కలిపి మనం 3:5 రేషియోలో కలిపితే మనకి కొత్తగా ఏర్పడే దాంట్లో రేషియో, మిల్క్ వాటర్ కి రేషియో ఎంత. సో ఈ విధంగా అడుగుతాడు అనమాట. నార్మల్ గా ఈజీగానే ఉంటాయి. వన్స్ మనం ఏంటంటే త్రూ ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేసేవి ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఓకే,
ఫర్దర్ గా భయపడాల్సిన అవసరం ఏమి లేదు. నెక్స్ట్ పైప్స్, ఇవి వచ్చేసరికి పైప్స్ అండ్ సిస్టమ్స్. పైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అంటే మనకి వచ్చేసరికి పైపులు అండ్ మరియు తొట్టెలు అని చెప్పేసి అంటాం. తొట్టెలు అంటే లైక్ ట్యాంక్స్, పైప్స్ అండ్ ట్యాంక్స్, తొట్టెలు. సో దీంట్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఏబిసి అనే పైపు ఉంది. ఏ 2 గంటల్లో నింపుతుంది, బి 5 గంటల్లో మనకి ఖాళీ చేస్తుంది. ఈ రెండు పని చేస్తే అది ఎన్ని గంటలకి నిండుతుంది. అండ్ సిని కూడా తెరిచారు సేమ్ అట్లా. సో ఈ మొత్తం అవే అనమాట. ఎప్పుడు ఖాళీ చేస్తుంది, ఎప్పుడు ఆల్టర్నేటివ్ గా. ఇప్పుడు ఏకి తోడుగా 1 గంట బిని తెరిచారు, ఇంకో గంట A+C, మళ్ళీ ఇంకో గంట A+B. అలా మొత్తం వర్క్ ఎవరు చేశారు, ఎంత ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పేసి కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి కూడా మనం ఏంటంటే ప్రాక్టీస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒకటికి 2-3 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయడానికి ఉంటుంది అనమాట. జస్ట్ మనకేంటంటే ఈచ్ అండ్ మ్యాథ్స్ మనకి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరికి మ్యాథ్స్. సో ఈచ్ పర్సన్ కి, ఓకేనా, ఈచ్ పర్సన్ కి కాన్సెప్ట్ తెలుసు, ఓకేనా. చాలా సార్లు చాలా ఛానల్స్, ఓకేనా, చాలా టైమ్స్ కోర్సెస్ తీసుకుంటారు, అందరికీ కాన్సెప్ట్ తెలుసు. బట్ ఈ కాన్సెప్ట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా కష్టమవుతుంది, ఓకేనా. సో ఇంప్లిమెంటేషన్ చేసే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప. ప్రాక్టీస్ అంతే. ఇది ఒక్కటే. ఎవరిని అడిగినా మీకు కరెక్ట్ నేను క్వశ్చన్ ఇన్ టైంలో చేయాలంటే ఎన్ని బుక్స్ చదవాలి, ఓకేనా, ఓకేనా, ఎన్ని ప్రాబ్లమ్స్ నేను నోట్ చేసుకోవాలి, ఏం అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఉన్న నోట్స్ ని సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్, ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఒక 50 సార్లు, ఒక 20 సార్లు, అట్లీస్ట్ 30 సార్లు. సో ప్రాక్టీస్ 1 by 1 అయిపోతుందా, మళ్ళీ ఫస్ట్ నుంచి. సో తర్వాత ర్యాండమ్ గా ఇప్పుడు మాక్సిమం వాళ్ళు ఎలా ఉంటారంటే సో 1 to 100 క్వశ్చన్స్ ఉంటాయి. 1 to 50, 51 ఇలా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎవ్రీ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఈసారి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 50 క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయండి. ఫర్దర్ నెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు వెనక నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఈ విధంగా అదర్వైజ్ ర్యాండమ్ గా పిక్ చేసుకొని స్టార్ట్ చేయండి. సో ఈ విధంగా మనకి చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ గుర్తుంది. మీరు 1 by 1, 1 to 100 క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తే మీకు ఆల్రెడీ 1, 2, 3 ఇది 1 by 1 ఇట్లా పెరుగుకుంటూ వస్తుంది కాబట్టి డేటా మీకు 100కి వచ్చేసరికి ఈజీగా చేసుకుంటూ వస్తారు. మీకు చూడకపోయినా, బుక్ చూడకపోయినా చేసుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే 1-2 క్వశ్చన్స్ లో మీకు ఏంటంటే ఆల్మోస్ట్ మీకు మైండ్ మొత్తం కూడా అది ఆ ఒక్క చాప్టర్ మీదే మీకు ఉంటుంది. ఆ ఒక్క చాప్టర్ రిలేటెడ్ మీ డేటా మొత్తం కూడా మీ మైండ్ లో ఆల్రెడీ సో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అప్పటికప్పుడు. సో వెంటనే మీకు ఏంటంటే ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. బట్ ఎగ్జామ్ లో వచ్చేసరికి మీరు అన్ని చాప్టర్స్, ఒక 100 చాప్టర్స్, ఓకేనా, ఒక 100 చాప్టర్స్ ఒకేసారి మీరు ఏంటంటే పిక్ చేసుకోవాలి. ఒక క్వశ్చన్ 100 చాప్టర్లో ఉన్న క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ లో ఉంది, ఏ లైన్ లో ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిక్ చేసి ఆన్సర్ చేయాలి. అలా చేయాలంటే ఒకటి దారి ప్రాక్టీస్. ఫర్దర్ గా సింపుల్ ఇంట్రెస్ట్ నథింగ్ బట్ SI ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. సో దీంట్లో మీకు అడిగేది ఏం అడుగుతారంటే సో SI PTR అంతే. దాని తర్వాత ఏ అడిగితే SI+P ఇంతే. ఇంత మించి ఏముండదు అడిగేది, ఓకేనా. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ P, దాని తర్వాత అమౌంట్ అంటే ఏ, దాని తర్వాత రేట్ R అడిగాడు, తర్వాత టైం అడిగాడు. సో అంతే. ఇది ఒక్క ఫార్ములా మీదే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ SI మొత్తం కూడా బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఫర్దర్ గా ఇంకేం లేదు దీనికి గురించి మాట్లాడడానికి. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం టైప్స్. ఇప్పుడు మీకు టైప్ కి ఒక 5 క్వశ్చన్స్ చేసినా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు ఏ ఎగ్జామ్ అని. ఇప్పుడు సిఐలో వచ్చేసరికి కూడా అంతే. PTR ఈ ప్రిన్సిపల్ అమౌంట్ TR అడుగుతాడు. దీనికి ఇక్కడికి వచ్చేసరికి SI అండ్ సిఐ డిఫరెన్స్ అడుగుతా ఉంటారు అనమాట. డిఫరెన్స్ ఇది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్ అమౌంట్, ఓకే. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేటు, టైం, అంతే. ఇవే అడిగేది క్వశ్చన్స్ లో. ఈ మోడల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మోడల్ కి ఒక 10 అట్లీస్ట్ 10 to 50 క్వశ్చన్స్ అయినా మనం సాల్వ్ చేద్దాం బేస్డ్ ఆన్ ఏజెస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ లో ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే ఏజెస్ అనే క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ ఉండదు. అది కూడా RRBలో, రైల్వేలో. సో 1% ఏజెస్ ఆఫ్ పర్సన్, ఏజెస్ ఎంత, వాళ్ళ రేషియోస్ ఇస్తాడు.
ఓకేనా. ప్రెసెంట్ రేషియోస్ ఇస్తాడు, ఏజ్ ఇస్తాడు. అంటే 10 ఇయర్స్ తర్వాత ఎంత, 10 ఇయర్స్ బిఫోర్ 10 ఇయర్స్ ఎంత, 10 ఇయర్స్ తర్వాత ఎంత, ప్రెసెంట్ ఏజెస్ ఎంత, ఇవే క్వశ్చన్స్, మాక్సిమం ఇవే క్వశ్చన్స్ పడతాయి దీంట్లో నుంచి. నెక్స్ట్ యావరేజెస్. ఇప్పుడు మీకు యావరేజ్ చాప్టర్ ఉంది కదా, ఈ యావరేజెస్ వచ్చేసరికి మనకి నార్మల్గా ఇప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ యావరేజ్ ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అంటే x+1, x+2, 3 ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చి వీటి యావరేజ్ సమ్ y అంటాడు. దీంట్లో చిన్నది ఎంత, పెద్ద నెంబర్ ఎంత, ఓకేనా, రెండవ నెంబర్ ఎంత, మూడవ పెద్ద నెంబర్ ఎంత. సో ఈ విధంగా అడుగుతూ ఉంటారు అనమాట. తర్వాత స్టూడెంట్స్ అండ్ మార్క్స్. స్టూడెంట్ మార్క్స్ కూడా మ్యాథ్స్ మనకి అదే ఉంటుంది అనమాట. ఎగ్జామ్స్ లో నార్మల్ గా మార్క్స్. సో ఒక 10 మంది విద్యార్థులు యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 30 ఒక చాప్టర్ లో. మొత్తం టోటల్ ఎంత, టోటల్ యావరేజ్ మార్క్స్ ఎంత, క్లాస్ యావరేజ్ ఎంత, ఈ విధంగా. సో లేకపోతే బాయ్స్ గర్ల్స్ ఇచ్చేసి బాయ్స్ యావరేజ్ ఇంత, గర్ల్స్ యావరేజ్ ఇంత, మొత్తం క్లాస్ టోటల్ యావరేజ్ ఎంత, క్వశ్చన్ మార్క్ అలా అడుగుతూ ఉంటారు అనమాట. ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ ఎనీ వన్ రిజల్ట్ అండ్ ఫైండింగ్ ద బేస్ టేబుల్ ఇచ్చేసి దాని రిలేటెడ్ మనకి యావరేజ్ అడుగుతూ ఉంటాడు. ఓకే. ఫర్దర్ గా మనకి స్పీడ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు. సో మీకు ఏదంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనందరికి డిస్టెన్స్ బై టైం. దీంట్లో మళ్ళీ ఇంకా యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఈ రెండు కాన్సెప్ట్స్ నుంచి మీకు స్పీడ్ ఏంటి, తర్వాత టైం ఎంత, టైం. ఓకే, స్పీడ్ టైం. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ దీని ఫార్ములా. ఇంతే. ఈ మొత్తం చూసుకుంటే అయిపోతుంది. దానికి రిలేటెడ్ ఇంకా రిలేటివ్ స్పీడ్ అని ఉంటుంది. రిలేటివ్ స్పీడ్ అంటే ఇప్పుడు రెండు వెహికల్స్ ఒకే సైడ్ నుంచి ఒకే డైరెక్షన్ వెళ్తున్నాయి అనుకో, వాటి స్పీడ్స్ x-y అవుతాయి. ఒకదాని x ఒకటి y అనుకుంటే. లేదు డిఫరెంట్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ వస్తే వాటి స్పీడ్స్ x+y అవుతాయి. రిలేటివ్ స్పీడ్స్ ఇవి. సో ఆ స్పీడ్ ప్లేస్ లో ఇక్కడ ఏదైతే స్పీడ్ పెడుతున్నామో ఆ స్పీడ్ ప్లేస్ లో రిలేటివ్ స్పీడ్ పెట్టేసి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, అంతే, ఏముండదు. ఓకే. ఫర్దర్ గా మనకి ట్రైన్స్ సేమ్. ఇప్పుడు మనకి స్పీడ్ కాన్సెప్ట్ ఏదైతుందో డిస్టెన్స్ బై టైం, ఇది కూడా అంతే ఉంటుంది. ఇక్కడ కూడా రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకు వచ్చేసరికి యావరేజ్ స్పీడ్ అడుగుతారు. ఇంకేంటంటే ట్రైన్ యొక్క లెంత్ అడుగుతాడు. ప్లాట్ఫామ్ ని దాటిందని చెప్పేసి ప్లాట్ఫామ్ లెంత్ అడుగుతారు. ఇంకా ఒక పర్సన్ ని దాటింది ట్రైన్ లెంత్ ఎంత, పోల్ ని దాటింది, పోల్ అంటే స్తంభాన్ని దాటింది ఎంత. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ పడతా ఉంటాయి అనమాట. ట్రైన్ లెంత్, ప్లాట్ఫామ్ లెంత్, వాటి రిలేటివ్ స్పీడ్స్ ఇవే. దీని మించి ఏముండదు. ట్రైన్ ఒక పర్సన్ ని పోల్ ని దాటింది, ట్రైన్ క్రాసెస్ ద అండర్ మూవింగ్ పర్సన్. అంటే ఒకటి కదలకుండా ఉన్న పర్సన్ ని దాటింది, ఇంకోటి ఏమో కదులుతున్న పర్సన్ ని దాటింది. దాని స్పీడ్ ఎంత, లేకపోతే ఎంత టైంలో వీటిని దాటగలదు, ఆ విధంగా. ప్లాట్ఫామ్ బ్రిడ్జ్. సో ప్లాట్ఫామ్ బ్రిడ్జ్ ఉంది, ట్రైన్ ఎంత టైంలో దాటగలదు అది. హ్యావింగ్ ద సేమ్ డైరెక్షన్స్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టూ ట్రైన్స్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు వాటి రిలేటివ్ స్పీడ్ అంతా. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్, 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నప్పుడు వీటి యొక్క రిలేటివ్ స్పీడ్స్ అంతా ఇవి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దాని యొక్క యావరేజ్ స్పీడ్స్, ట్రైన్స్ యొక్క యావరేజ్ స్పీడ్స్ అనమాట. సో ఇవి మనకి ఇప్పుడు రీసెంట్ గా అడిగిన ఎగ్జామ్స్ లో యావరేజ్ స్పీడ్స్ ఇవన్నీ ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క షిఫ్ట్ లో ఒక్కొక్క టైప్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఈ టైప్ ఇంపార్టెంట్ అని చెప్పలేం, బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏదైతే మనం స్పీడ్స్ మాట్లాడుకున్నామో డిస్టెన్స్ బై టైం, సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. ఇదేంటంటే వాటర్ లో అనమాట. ఇప్పుడు వాటర్ లో ఒక బోట్ వెళ్తా ఉంటుంది. సో ఓకేనా, ఒక బోట్ వాటర్ లో వెళ్తా ఉంటుంది. ఒకవేళ వాటర్ మూవ్ అవుతా ఉన్నాయి అనుకో, అంటే నార్మల్ గా ఇప్పుడు ప్రవహిస్తున్నాయి. సో ప్రవాహ దిశకి దాని స్పీడ్ ఎంత, ఓకేనా. ప్రవాహానికి ఆపోజిట్ కి వెళ్తుంది, ఆపోజిట్ గా వెళ్ళిందని దానికి ఆపోజిట్ కి వెళ్ళిన దానికి స్పీడ్ ఎంత. సో ఇది x, ఇది y. సో ఈ విధంగా అనమాట. నిశ్చల నీటిలో నార్మల్ గా ఉన్నప్పుడు దాని x, ప్రవాహం స్పీడ్ y. ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. స్పీడ్ ఎంత, వెళ్ళడానికి ఇంత టైం పట్టింది, ప్రవాహాన్ని వ్యతిరేక దిశలో ఇంత టైం పట్టింది. సో మనకి ప్రవాహ దిశలో ఎంత టైం పడుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడుగుతాడు. సో ఇది కూడా మ్యాథ్స్ స్పీడ్స్ రిలేటెడ్ కాన్సెప్టే ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఆల్రెడీ మనం ముందుగానే డిస్కస్ చేసాం దీని గురించి. ఓకే, ఇది
మనకేంటంటే ఇక్కడ నుంచి ప్రెజెంట్ వచ్చి ఇప్పుడు వచ్చే మొత్తం కూడా ప్యూర్ మ్యాథ్స్లోకి వస్తాయి, ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తాయి. దీంట్లో మీకు ఏంటంటే ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ ఇక్కడ నుంచి మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేయాలి కంపల్సరీ. ఫార్ములాస్ ఉంటేనే ఇవి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మార్క్స్ కూడా మీకు వస్తాయి. సో ట్రిగ్నోమెట్రీలో నార్మల్గా మెన్సురేషన్లో మనకేంటంటే ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్ సర్కిల్, ఇగో ఇక్కడ దాకా ఏరియా బేస్డ్ ఇవి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు వాల్యూమ్ బేస్డ్ ఉంటాయి. వాల్యూమ్ బేస్డ్ ఏరియాస్, వాల్యూమ్స్ రెండింటిని కలిపి మనం మెన్సురేషన్ అంటాం, క్షేత్రమితి అంటాం. ఓకే. ఇది నెక్స్ట్ మాట్లాడదాం. ఇది ఈజీగా, చాలా ఈజీగా డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్ని. ఓకే. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఏరియా నుంచి వాల్యూమ్కి, ఏరియా గుర్తుంటే వాల్యూమ్ రిలేటెడ్ ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో చాలా ఈజీగా గుర్తుంటాయి. సో అది అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం మన ఛానల్లో. ఓకే. ఫర్దర్గా ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రా రిలేటెడ్ వచ్చేసరికి మనకి, సో దీంట్లో కూడా మనకి ఇగో ఎల్సిఎం, హెచ్సిఎఫ్ రిలేటెడ్, లీనియర్ ఈక్వేషన్స్, ఆల్జీబ్రికల్ ఈక్వేషన్స్, డివిజిబిలిటీ, పాలినామియల్స్. సో ఏమైతే మనం నార్మల్గా నెంబర్ సిస్టమ్స్ ఏవైతే నెంబర్ సిస్టమ్స్ లో చదువుకున్నామో అదే నెంబర్స్ ప్లేస్ లో ఇక్కడ పాలినామియల్స్ ఉంటాయి. ఓకేనా. దాన్ని బేస్ చేసుకొని ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కొంచెం ఇది కూడా ఫార్ములాస్ ఉంటాయి, ఈ ఫార్ములా నేర్చుకుంటే సరిపోతుంది. సో బేసిక్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు. మ్యాథ్స్, ట్రిగ్నోమెట్రీ కూడా మనకు తెలుసు, ప్యూర్లీ ఫార్ములా బేస్డ్ ఇది. ఓకేనా. సో దీంట్లో కూడా సేమ్, మీరు ట్రిగ్నోమెట్రీలో ఏం చదివినా చదవకపోయినా ఇగో ఈ కాన్సెప్ట్ కంపల్సరీ. సో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఇది కంపల్సరీ, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇది కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫర్దర్గా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ, కోఆర్డినేట్ పాయింట్స్, డాట్స్, ఈక్వేషన్ టు ఫైండ్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ రిలేటెడ్ ఈక్వేషన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. అండ్ నెక్స్ట్ జామెట్రీ కూడా మనకి చదవాలి, జామెట్రీ నుంచి కూడా వస్తాయి. ఇది కూడా ఫార్ములా బేస్డ్. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఉంచాడు అనుకో, ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఇస్తాడు, టూ యాంగిల్స్ ఇచ్చేసి థర్డ్ యాంగిల్ ఎంత, మొత్తం 180 degrees, ఈ రెండు కలిపేసి మనం దీంట్లో నుంచి చేసేస్తే ఈ యాంగిల్ వస్తుంది. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఫార్ములాస్ బేస్డ్ చదువుకోవాలి. ఫార్ములాస్ అండ్ వాటి రూల్స్ ఉంటాయి, ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకో, ఈ యాంగిల్ ఈక్వల్, సో ఆ విధంగా. సో అది చూద్దాం, డిస్కస్ చేద్దాం మ్యాథ్స్. ఓకే. అండ్ ఫర్దర్గా మనం ఎలిమెంటరీ. ఓకేనా. ఇది వచ్చేసరికి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీస్ లో మనకి స్టాండర్డ్ డీవియేషన్ రేంజ్ అడుగుతాడు. ఇది అందరికి తెలుసు. మీను, మీడియన్, మోడ్. మీన్ అంటే ఏంటి, మధ్యగతం. అండ్ మనకి మోడ్ అంటే ఏంటి, బాహుళకం అంటాం. అంతా ఇదేంటి యావరేజ్ అంటే మనకి యావరేజ్ ని మనకి వచ్చేసరికి అంక మధ్యమం అంటాం. సో ఇవి అనమాట తెలుగులో మీను, మోడ్, మీడియన్. సో ఇవి మోడ్ అంటే ఏంటంటే మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయినది మన ఆన్సర్, మీడియంలో యావరేజ్ ఉన్నది మన ఆన్సర్. సో ఇది మీడియంలో ఉన్నది యావరేజ్ మన ఆన్సర్. ఇదేంటంటే యావరేజ్ ఏదైతే ఉందో అది మన ఆన్సర్. సో ఇవి ఈజీనే ఉంటాయి, ఈ చాప్టర్ ఈజీగా ఉంటుంది, జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇదనమాట మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఇచ్చేసి 3 marks అలా ఇస్తూ ఉంటాడు. ఒక డయాగ్రామ్ ఇచ్చేసి 3-4 marks కి ఒక క్వశ్చన్ వచ్చిందంటే 3 marks ఈజీగా వస్తాయి. పై చార్ట్స్, బార్ చార్ట్స్. ఇప్పుడు మనం ఇనిషియల్ గా డిస్కస్ చేసాం కదా, లైన్ చార్ట్స్ ఇలా ఉంటాయి. ఇది 1 year, 2 years, 3 years కి ఇలా గ్రాఫ్స్ ఉంటాయి. ఇది 2008, 2001 కి, 2002 ఈ విధంగా ఈ సేల్స్ ఎలా పెరిగాయి తగ్గాయని, అది కూడా మనకి పర్సంటేజెస్ మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది ఇక్కడికి రావాలన్నమాట. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, సో ఇప్పుడు మీకు సిలబస్ తెలిసింది. ఓకేనా. సిలబస్ ఈజ్ నథింగ్ బట్ మీరు వెళ్ళడానికి ఒక రూట్. అది ఓకేనా. రూట్ తెలియకుండా ఇప్పుడు నువ్వు ఎంత నీ దగ్గర మ్యాప్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ రూట్ తెలియకుండా మాత్రం మనం ఎటు వెళ్ళలేం కదా. సేమ్ లైక్ దట్. అలాగనే నీ దగ్గర ఎంత బుక్స్ ఉన్నా కానీ నీకు సిలబస్ తెలియకుండా నువ్వేం చదవాలి నీకు అర్థం కాదు. సో సిలబస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింటెడ్ గా, అంటే ఒక్క చాప్టర్ లో వచ్చేసరికి ఏ మోడల్స్ వస్తున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీ ముందు పెట్టాను. సో మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్, అంతే, ప్రాక్టీస్ చేసుకోవడం అంతే. సో మ్యాథ్స్ మన ఛానల్ ఏదైతే ఉందో మన ఛానల్లో కూడా నేను
మ్యాక్సిమం అన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బిఫోర్ దట్ మీరేం చేయాలంటే, సో మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో, ఓకేనా, స్టడీ జీపీటీ తెలుగు, మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ దాంట్లో మీకు మెటీరియల్స్ ఉంటాయి, ఓకేనా. ఈ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి, మీకు అప్డేట్స్ వస్తాయి. అండ్ ఆర్ఆర్బి, ఇది మాక్సిమం మన ఛానల్లో ఏంటంటే ఓన్లీ ఆర్ఆర్బి బేస్డే ఉంటాయి, ఇంకే ఎగ్జామ్స్ రిలేటెడ్ కూడా మాక్సిమం ఉండవు. ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మన ఫోకస్ మొత్తం ఆర్ఆర్బి మీదే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మన ఛానల్లో మనం డిస్కస్ చేస్తాం, ప్రతి పాయింట్ కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తాం. సో ప్రతి టైప్కి వచ్చేసరికి 10 to 15 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం, ఓకేనా. అప్పుడు మీకు మనకు వచ్చేసరికి ఒక 20 ఉన్నాయి. 20లో మనం యావరేజ్ గా ఒక 5 ఒక్కొక్క దాంట్లో యావరేజ్ గా 5 మోడల్స్ వేసుకున్నా, 5 టైప్స్ వేసుకున్నా, 5 10 100. సో 100లో మనం ఒక 10, ఒక్కొక్క టైప్ కి 10 క్వశ్చన్స్ అయినా 1000 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. మోర్ దెన్ ఎనఫ్ ఇది మీరు క్రాక్ చేయడానికి. అంటే ఈ 1000లో మీరు కంపల్సరీ 1000కి 1000 మోడల్స్ గుర్తుపెట్టుకుంటే. సో ఇదనమాట. సో హవెవర్, సో ఆల్ ది బెస్ట్ గైస్. సో ప్రిపరేషన్ అయితే ఎక్కడ కూడా ఆపొద్దు. అండ్ మోర్ ఓవర్ టైం వేస్ట్ చేయొద్దు, ఓకేనా. టైం వేస్ట్ అనే మాట రాకూడదు, ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. అండ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఫస్ట్ రోజు ఎలా కూర్చున్నావో నువ్వు 100 రోజు కూడా అదే విధంగా కూర్చుంటేనే నువ్వు నువ్వు అనుకున్న పొజిషన్లో ఉంటావు. దట్స్ ఇట్ మనం చెప్పేది.